సోమశిల నుండి నెల్లూరుకి వెళ్లే మార్గాన ప్రాజెక్టు ఆఫ్రాన్ ప్రాంత ఎడమవైపు ఉన్న రక్షణ గోడ తీరు ఆందోళనను కలిగిస్తోంది. 1979-80లో కోరువాలుగా పిలువబడే రక్షణ గోడ మట్టి కట్టకు లోపల సపోర్టు కోసం నిర్మించారు. సుమారు 100 మీటర్ల 40 అడుగుల ఎత్తు కలిగిన రిటైనింగ్ వాల్ తరహా నిర్మాణం చేశారు. 4 దశాబ్దాలు పైబడి ఎన్నో వరదలకు, తుఫానులకు, గాలులకు తట్టుకొని దృఢంగా నిలబడింది. ఆ పక్కనే 1996లో ఫ్లడ్ బ్యాంకు ఆనకట్టగా గేబియన్ నిర్మాణ శైలిలో రాళ్లు మరియు మట్టి జారకుండా సుమారు 300 మీటర్లు పొడవున రాతి కట్టడం నిర్మించారు. 2020-21లో సోమశిలకు వచ్చిన వరద ఉప్పెన్నలకు ఆ నిర్మాణం కొట్టుకుపోయి కనుమరుగైంది. అయితే గేట్లకు అతి సమీపాన వరద నీటి ఉధృతి తాకిడికి గురవుతూ రక్షణ గోడ దృఢంగా ఉంటూ వచ్చింది. అన్ని లక్షల క్యూసెక్కుల నీటి తరంగాల తాకిడికి కనీసం ఒక్క పెచ్చు కూడా ఊడిపడిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆ గోడ తీరు తెన్నులు, దీన పరిస్థితులు గోడ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. రక్షణ గోడ సైతం స్వల్పంగా ఉడికినట్లు దర్శనమిస్తోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రక్షణ గోడపై N3 న్యూస్ స్పెషల్ ఫోకస్. రక్షణ గోడ ప్రస్తుత దయనీయ పరిస్థితులపై పలు అనుమానిత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వరదలకు దెబ్బతిన్న ఆఫ్రాన్ ప్రాంతంలో పునర్నిర్మాణ పనులు జరిగాయి. అందులో భాగంగా సదరు గుత్తేదారు బ్లాస్టింగ్ పనులను చేపట్టారు. ఎటువంటి సాంకేతిక పరిశీలన, పర్యవేక్షణ లేక నియంత్రణ లేని బ్లాస్టింగ్ పనులు చేశారన్న ఆందోళనలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. బ్లాస్టింగ్ పనుల సమయంలో వస్తున్న తీవ్రమైన ప్రకంపనల నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతాలు దద్దరిల్లగా గృహాలు అదిరాయి. ఈ తరహా పనులు ఏమిటంటూ గ్రామస్తులు పనుల నిర్వాహకులపై మండిపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటి పనులకు గోడల్లో బీటలు ఏర్పడి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రక్షణ గోడకు లోతట్టున ఆఫ్రాన్లో కాంక్రీటు వేసేందుకు వాల్కు మించి ఇసుకను సదరు కాంట్రాక్టర్ డంపింగ్ చేసి ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి తడిచి మరింత భారాన్ని గోడపై వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గోడపై సుదీర్ఘమైన పగుళ్లు దర్శనమిస్తూ ఉండడం, కొన్ని ప్రాంతాల్లో రాళ్లు ఊడిపడి పెద్ద రంధ్రాలను ఏర్పరచడం పట్ల సర్వత్రా మనుగడపై నీలినీడలు అలుముకుంటున్నాయి. నిత్యం జలాశయం సందర్శనకు వచ్చే సందర్శకులు, వాహనదారులు గోడ ఎక్కడ పైన పడద్దనే భయంతో వెళ్లక తప్పడం లేదు. అధికారులు పరిస్థితిని పరిశీలించి వాస్తవాలను సమీక్షించి భవిష్యత్తులో ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. CMR షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు, డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా TVS స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో XE, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. CMR షాపింగ్ మాల్ చందన బ్రదర్స్, నెల్లూరు.